ఓకే, లెట్స్ స్టార్ట్. అందరికీ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉంటుంది. ఎవరికిందో పని చేయడం, చాలని జీతం, 72 అవర్స్ వర్క్ వీక్ డిస్కషన్లు, సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే 1000-2000 రూపాయల హైక్. దీనికి తోడు వర్క్ స్ట్రెస్, ఆఫీస్ పాలిటిక్స్, లీవ్ రిజెక్షన్స్ అండ్ ట్రాఫిక్. ఇలా జాబ్ చేసే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ఇరిటేటింగ్ ఫ్యాక్టర్ అయితే తప్పకుండా ఉంటుంది. కానీ అందరూ ఇలాగే ఉంటారా అంటే కొంతమంది వాళ్ళ జాబ్తో హ్యాపీగానే ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇవన్నీ భరిస్తూ రోజు వాళ్ళు చెప్పుకునే మాట ఏదో ఒక రోజు నేనే ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తా అని. లెట్ మీ టెల్ యూ సంథింగ్. స్టార్టింగ్ అ బిజినెస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంత ఈజీ కాదు. ఇట్ రిక్వైర్స్ మైండ్ సెట్, అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మ్యాడ్నెస్, ప్యాషన్ అండ్ పేషెన్స్. ఒకవేళ మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తుంటే దిస్ వీడియో స్పెషల్లీ ఫర్ యూ. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన 7 ట్రేట్స్ ఏంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇట్స్ మోర్ లైక్ అ ప్రెజర్ టెస్ట్. నేను చెప్పే 7 బ్రూటల్ ట్రూత్స్లో దేనికి మీరు ఎక్కువగా రిలేట్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే దిస్ ఈజ్ అసెట్ వేవ్, అ ప్లేస్ వేర్ యూ కెన్ గ్రో ఇన్ ఫినాన్స్, కెరీర్ అండ్ బిజినెస్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. నా దగ్గర క్రేజీ ఐడియాస్ ఉన్నాయి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా. దేనికైనా పర్ఫెక్ట్ టైమింగ్ ఉండాలి అని మీరు ఆలోచిస్తున్నట్టయితే సారీ టు సే దిస్, మీరు ఎప్పటికీ ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేరు. ఫ్యాక్ట్ ఏంటంటే ఆ సమ్డే అనే డేట్ ఎప్పటికీ మన క్యాలెండర్లో అయితే ఉండదు. అది జస్ట్ మనల్ని మనం కన్విన్స్ చేసుకోవడానికి చెప్పే వర్డ్ అంతే. ఇదేం నేను ఓన్గా కల్పించి చెప్పట్లే. ఇండియాలో 83% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ వాళ్ళ జాబ్స్ని క్విట్ చేసి ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలని అనుకుంటున్నారు. బట్ రియల్ టైంలో ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎంతమందో తెలుసా? జస్ట్ 5%. ఎందుకంటే ఆ 5% ఆ సమ్డే గురించి అయితే వెయిట్ చేస్తూ కూర్చోరు కాబట్టి. మీరు అనొచ్చు బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డెసిషన్ కదా, అలాంటి డెసిషన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి తీసుకోకపోతే మొత్తానికి ఎత్తేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందని. బట్ అసలు స్టార్ట్ చేయకపోతే అదే బిజినెస్ని ఇంకెవరో స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంటే అప్పుడు మనం రిగ్రెట్ ఫీల్ అవడం తప్ప ఇంకేం చేయలేం. సో ఆస్క్ యువర్ సెల్ఫ్, నిజంగా మీ బిజినెస్ ప్లాన్ అంతా చేసుకొని ఆ సమ్డే గురించి వెయిట్ చేస్తున్నారా, లేదా ఏం ప్లాన్ చేయకుండా జస్ట్ సమ్డే గురించి వెయిట్ చేస్తున్నాం అనుకోని భ్రమలో ఉంటున్నారా అని. బికాస్ ఫెయిల్ అవుతానేమో అని ఆలోచిస్తూ కూర్చుంటే అసలు మొదలు పెట్టకుండానే మిగిలిపోతాం. సరదాగా మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరిని ఏదో ఒక బిజినెస్ ఐడియా అడగడానికి ట్రై చేయండి. అడగగానే 2-3 ఐడియాలు ఈజీగా చెప్తారు. ఈ ఏరియాలో అయితే ఫుడ్ బిజినెస్ బాగా సక్సెస్ అవుతుంది, ఈ ఏరియాలో అయితే ఈ ప్రోడక్ట్కి చాలా డిమాండ్ ఉంది, ఇక్కడ మనం సర్వ్ చేస్తే చాలా సక్సెస్ఫుల్ అవ్వచ్చు అని. బట్ ట్రస్ట్ మీ, ఐడియాస్ ఆర్ చీప్, ఎక్కడైనా దొరుకుతాయి. వాటిని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అన్న దాని మీదే డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. బికాస్ ఫేస్బుక్ ఏమి ఫస్ట్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ కాదు, అండ్ జొమాటో వరల్డ్లో ఫస్ట్ ఫుడ్ డెలివరీ యాప్ కాదు. ఆల్రెడీ ఎవరో చేస్తున్నవే వీళ్ళు బెటర్ వేలో ఎగ్జిక్యూట్ చేసి ఇంతలా అయితే స్కేల్ అయ్యారు. సో మీరు ఎంత కొత్త ఐడియాని తీసుకొస్తున్నా సరే దాన్ని ఆల్రెడీ ఎవరో చేస్తూ ఉండొచ్చు, లేదా మీ తర్వాత మొదలుపెట్టి బెటర్గా ఎగ్జిక్యూట్ చేయగలరు కూడా. సో ఆల్వేస్ రిమెంబర్, ఐడియా ఎంత కొత్తగా ఉంటున్నా కూడా దాన్ని ఎంత బెటర్ వేలో ప్రాసెస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అన్నదే మ్యాటర్. అండ్ చాలా బిజినెసెస్ స్టక్ అయ్యేది కూడా ఈ ఐడియేషన్ స్టేజ్లోనే. అసలు ఆ ఐడియా వయబులా, స్కేలబులా అనేది తెలియక ఆగిపోతూ ఉంటారు. అట్ వన్ పాయింట్ ఈవెన్ వీ హ్యాడ్ దిస్ ఛాలెంజ్. అసెట్ వేవ్ స్టార్ట్ చేయకముందు చాలా ఐడియాస్ని మేము బ్రెయిన్ స్టార్మ్ చేసాం. రోజు ఏదో కొత్త ఐడియా వస్తూనే ఉండేది. బట్ ఆ ఐడియేషన్ స్టేజ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టేజ్కి తీసుకొని రావాలంటే మనం చాలా థింగ్స్ని సార్ట్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ప్లానింగ్ అవ్వచ్చు, ఫండింగ్ అవ్వచ్చు, టీమ్ని ఫామ్ చేసుకోవడం, గో టు మార్కెట్ స్ట్రాటజీస్, ఇలా చాలా థింగ్స్ని అయితే మనం సార్ట్ చేసుకోవాలి బిజినెస్ స్టార్ట్ చేసే ముందు. ఇన్ కేస్ మీరు కూడా మీ బిజినెస్ని ఐడియా స్టేజ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు తీసుకొని వెళ్ళాలంటే ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ యూ వన్ బుక్ దట్ ఐమ్ కరెంట్లీ రీడింగ్. అదే జెబ్రా లెర్న్స్ స్టార్టపాలజీ బుక్. ఇదేదో నార్మల్ బుక్లా అస్సలు కన్సిడర్ చేయకండి. ఒక బిజినెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాన్ని డెవలప్ చేసి ఎగ్జిక్యూట్ చేసి స్కేల్ చేసే వరకు మనకు కావాల్సిన అన్ని పాయింట్స్ని డీటెయిల్గా అయితే ఈ బుక్లో క్రాఫ్ట్ చేసి ఉంచారు. యాజ్ అ ఫస్ట్ టైం ఫౌండర్ ఈ బుక్లో ఉండే కాంటెంట్స్ అండ్ రియల్ టైమ్ యూనికార్న్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మెయిన్గా మన దగ్గర ఉన్న ఐడియాస్ అసలు స్కేలబులా కాదా, ఎలాంటి అప్రోచ్ని ఫాలో అవ్వాలి, అసలు ఆంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న కీ పాయింట్స్ చాలా క్లియర్గా అండ్ విజువల్లీ ఎంగేజింగ్గా అయితే ఈ బుక్లో డ్రాఫ్ట్ చేసి ఉంచారు. అండ్ జెబ్రా లెర్న్ ఈజ్ వన్ ఆఫ్ ది షార్క్ ట్యాంక్ ఫీచర్డ్ స్టార్ట్అప్. సో ఇన్ కేస్ మీరు కూడా స్టార్ట్అప్ వరల్డ్లో ఎంటర్ అవ్వాలని చూస్తుంటే స్ట్రక్చర్డ్ వేలో బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ బుక్ అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ బుక్తో పాటు వేరియస్ కలెక్షన్ ఆఫ్ బుక్సే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఓన్లీ స్టార్ట్అప్ అండ్ బిజినెస్ గురించి చూస్తున్నట్టయితే ఈ బుక్ చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ ఈ బుక్ పర్చేస్ చేద్దామని చూస్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంచుతున్నాను. ఆ రిఫరల్ లింక్ని యూజ్ చేయండి. అండ్ స్క్రీన్ మీద చూపించే కోడ్ని యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ప్లాన్ అంతా రెడీగానే ఉంది, కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందు కావాల్సింది మనీయే కదా. ఇదే మనకున్న నెక్స్ట్ మేజర్ కన్సర్న్. కానీ ఇక్కడ చాలామంది మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బులు అవసరం లేదు. యూ హర్డ్ మీ రైట్.
అట్లీస్ట్ హ్యూజ్ మనీ అయితే అవసరం ఉండదు. అండ్ అందులోనూ ప్రోడక్ట్ బేస్డ్ స్టార్టప్స్ అయితే ఎంతో కొంత మనీ నీడ్ ఉంటుంది, కానీ సర్వీస్ బేస్డ్ స్టార్టప్స్ కి అలా ఏమి ఉండదు. డే 1 నుంచే డైరెక్ట్ గా మీరు మీ స్కిల్స్ ని ఆఫర్ చేయొచ్చు. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఛానల్ రిలేటెడ్ గా చాలా మంది ఫ్రీలాన్సర్స్ తోనే మేము పనిచేస్తూ ఉంటాం. అండ్ దాంట్లో పార్ట్ గానే రీసెంట్ గా ఒక పర్సన్ తో అయితే పనిచేసా. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ నేమ్స్. ఈ ఏజ్ లోనే థంబ్నెయిల్ డిజైనర్ గా హీ స్టార్టెడ్ ఆఫరింగ్ హిస్ సర్వీసెస్. నార్మల్ గా థంబ్నెయిల్ డిజైన్స్ అంటే ల్యాప్టాప్ ఉండాలి, ఫోటోషాప్ ఉండాలి, ఫిగ్మా ఆర్ కాన్వా ఇలాంటి టూల్స్ అన్ని ఉండాలనుకుంటాం. బట్ సర్ప్రైజింగ్లీ తను చేసే థంబ్నెయిల్స్ అన్ని కూడా జస్ట్ మొబైల్ నుంచి డిజైన్ చేసి సెండ్ చేస్తున్నాడు. అండ్ క్వాలిటీ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు టాప్ నాచ్ డిజైన్స్ ఫ్రమ్ ఫోటోషాప్. అండ్ అలా చేస్తే ఈజ్ ఎర్నింగ్ నియర్ టు 1000 to 1500 రూపీ పర్ డే. అంటే యావరేజ్ గా ఆల్మోస్ట్ 30,000 to 45,000 a month. సో చాలా మంది ఏమైనా స్టార్ట్ చేయాలంటే ఏవేవో ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారు. ఇది నా దగ్గర ఉంటే నేను ఇది చేసేవాడిని, అది నా దగ్గర ఉంటే నేను అది చేసేవాడిని అని. బట్ నిజంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే యూ కెన్ స్టార్ట్ ఇన్ 2 ways. 1, ప్రాపర్గా ఫండింగ్ తెచ్చుకొని ప్లానింగ్ చేసి టీమ్ని హైర్ చేసి ఇన్ఫ్రా బిల్డ్ చేసి అప్పుడు లాంచ్ చేయడం. సెకండ్ థింగ్, ఇవేమీ లేకుండా మన దగ్గర ఉన్న స్కిల్స్నే మనం డైరెక్ట్గా ఆఫర్ చేయడం. ఈ కేసులో మార్కెటింగ్ మీరే చూసుకోవాలి, క్లయింట్ కాల్స్ మీరే చూసుకోవాలి, సర్వీస్ మీరే చూసుకోవాలి, డెలివరీస్ కూడా మీరే చూసుకోవాలి. సో మీరు మనీ పెట్టకపోతున్నా టైంని అయితే పెడతారు. ఈ కేసులో మీ మనీ మీ టైమే. అండ్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న చాలా స్టార్టప్స్ ఇలా స్టార్ట్ అయినవే. ఒకళ్ళిద్దరితోనే స్టార్ట్ అయ్యి ఇనీషియల్ స్టేజెస్లో అన్ని పనులు వాళ్ళే చేసి ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ మనీ పెట్టయితే బిజినెస్ చేయరు, అప్పు చేసే బిజినెస్ చేస్తారు. బట్ అది ఇప్పుడు మాట్లాడితే కంప్లీట్ డిఫరెంట్ టాపిక్ అయిపోతుంది. అది ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆల్వేస్ రిమెంబర్, మీరే మీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ హ్యాండ్లో బిజినెస్ స్టార్ట్ చేసేదే వాళ్ళ జాబ్ నచ్చక లేదా ఇంకెవరి కిందో పని చేయడం నచ్చక. కానీ ట్రస్ట్ మీ, మీరే మీ ఓన్ బాస్గా ఉంటూ టీమ్ని అంతా మేనేజ్ చేసి ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని రైట్ టైంలో డెలివర్ చేయడం అంత ఈజీ కాదు. ఈ ప్రాసెస్లో చాలా సాక్రిఫైజెస్ చేయాల్సి ఉంటుంది. చాలా మందికి 9 hours పని చేయడమే నరకంలో ఉంటే ఈ స్టార్టప్స్లో 24/7 అయితే పని చేయాల్సి ఉంటుంది. అండ్ అర్లీ స్టేజ్ ఆఫ్ స్టార్టప్స్ లైక్ అది వీక్స్ అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు. హాలిడేస్ ఉండవు, వీకెండ్స్ ఉండవు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి కూడా ఉండదు. సో ఇలాంటి సాక్రిఫైజెస్ అన్నిటికీ రెడీగా ఉంటేనే ఈ స్టార్టప్ వరల్డ్ లో అయితే ఎంటర్ అవ్వండి. బికాజ్ మీ జాబ్ లో మీ వర్క్ 9 to 5 గట్టిగా మాట్లాడితే ఒక 1-2 hours ఎక్స్ట్రా ఉంటుందేమో. బట్ స్టార్టప్స్లో 24/7 అయితే రెడీగా ఉండాలి పని చేయడానికి. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చేసే తప్పు సెటప్, స్పేస్, ఫర్నిచర్, బ్రాండింగ్, మార్కెటింగ్ ఇలా అన్నిటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళ టైం, ఎఫర్ట్ అండ్ మనీని ఎక్కువగా అక్కడ ఖర్చు పెడుతూ ఉంటారు. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాల్సినవి క్యాష్ ఫ్లోస్. బికాస్ మీ ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ని ఎవరైనా కొన్నప్పుడే మీకు రెవెన్యూస్ అనేవి జనరేట్ అవుతాయి. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ ఎస్థెటిక్స్ అన్నిటిని మెల్లగా అయితే అప్గ్రేడ్ చేసుకుంటూ రావచ్చు. ఈ క్యాష్ ఫ్లోస్ మీద ఫోకస్ లేకపోతే ఈ బిజినెస్ ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అయిందో అంత ఫాస్ట్గానే స్టాల్ కూడా అయిపోతుంది. So remember, the faster you sell, the faster you scale. ఈ షార్క్ ట్యాంక్ జమానాలో ఏంజల్ ఇన్వెస్టర్స్, వీసీ ఫండింగ్స్ లాంటివి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి. బట్ రియల్ ఆంటర్ప్రినర్స్ విల్ ఆల్వేస్ ట్రై టు బూట్ స్ట్రాప్. మీ దగ్గరున్న మనీని పోగు చేసుకొని ఇన్ కేస్ అది సరిపోదు అనుకుంటే లో ఇంట్రెస్ట్ డెట్ తీసుకోవడము లేదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిసోర్సెస్ నుంచి హెల్ప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల బిజినెస్ గ్రో చేయడానికి ఫుల్ కంట్రోల్ అండ్ డెసిషన్ మేకింగ్ పవర్ మీ దగ్గరే ఉంటుంది. అదే ఇన్ కేస్ వెరీ ఎర్లీ స్టేజెస్లోనే ఫండింగ్ వెళ్తున్నట్టయితే మీ ఈక్విటీని చాలా చీప్గా వదులుకుంటున్నట్టే. అండ్ చాలా మంది ఫండింగ్ వస్తేనే మన బిజినెసెస్కి వ్యాలిడేషన్ దొరుకుతుందేమో అన్న భ్రమలో అయితే ఉంటారు. బట్ ఇన్వెస్టర్స్ దగ్గరికి ఫండింగ్ గురించి ఎప్పుడు వెళ్ళాలంటే ఎప్పుడైతే బిజినెస్ ని స్కేల్ చేయడానికి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అండ్ మనీ అవసరం ఉంటుందని ఫీల్ అవుతారో అప్పుడే ఇన్వెస్టర్స్ దగ్గరికి అయితే ఫండింగ్ గురించి వెళ్ళండి. అప్పటి వరకు ట్రై టు బూట్ స్ట్రాప్. స్టార్టింగ్ అందరూ ప్లాన్ చేస్తారు, బిగ్ థింగ్స్ని ఏం చేస్తారు. బట్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఆల్వేస్ నో యువర్ ఎండ్. ఎందుకు బిల్డ్ చేస్తున్నాం బిజినెస్? డబ్బుల కోసమా, ఫ్రీడమ్ కోసమా లేదా ప్యాషన్ కోసమా? డిసైడ్ అవ్వండి. బికాస్ ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. కొంతమంది ఓన్లీ ప్యాషన్ గురించి మాత్రమే బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. ఆ కేసులో మనీ రాకపోయినా కూడా దే విల్ బీ ఫుల్లీ సాటిస్ఫైడ్. బట్ చాలా మందికి కేసు అది కాదు. దే వాంట్ టు బిల్డ్ బిజినెస్, మేక్ మనీ, సెల్ ఇట్ అండ్ మేక్ మోర్ మనీ. ఇది చాలా మందికి ఉండే టైం లైన్ అయితే. అండ్ అదేం తప్పు కూడా కాదు. ఇన్ కేస్ మీరు స్టార్టప్స్లోకి ఎంటర్ అవుతున్నట్టయితే ఆల్వేస్ నో యువర్ ఎండ్. అది చాలా పెద్ద డిఫరెన్స్ని తీసుకొస్తుంది. అన్లైక్ మోటివేషనల్ థింగ్స్ యూ హియర్, ఇవి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే తప్పకుండా మీరు తెలుసుకోవాల్సిన 7 traits అయితే. అండ్ వీటిలో మీరు ఎన్నిటికి ప్రిపేర్ అయి ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ బిజినెస్ ఓనర్ అయితే మీ ఎక్స్పీరియన్స్ని కింద
కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చెప్పిన దానికన్నా 100 టైమ్స్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఆంటర్ప్రినర్స్కి. అందుకే మన ఛానల్లో ఈ బిజినెస్ టూల్ కిట్ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ సిరీస్లో బిజినెస్కి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దట్ ఇన్క్లూడ్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లు అవ్వచ్చు, ఫౌండర్స్తో ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, బిజినెస్ రిలేటెడ్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ థింగ్స్ని ఈ సిరీస్లో మీకు అయితే ప్రజెంట్ చేయబోతున్నాం. సో ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లెట్స్ గ్రో టుగెదర్ అనే కామెంట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ ఇన్ కేస్ స్టార్టప్స్ రిలేటెడ్గా బుక్స్ చదువుదాం అని ఆలోచిస్తున్నట్టయితే స్టార్టపాలజీ బుక్ లింక్ కింద కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను. తప్పకుండా చదవడానికి అయితే ట్రై చేయండి. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బై బై.